హాయ్ అండి, వెల్కమ్ టు రోజా మ్యాజిక్ ఆంటీ వ్లాగ్స్ అండి. ఆలు టమాటో మసాలా బిర్యానీకి సైడ్ డిష్గా ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి. నేనైతే 1 కప్ టమాటోస్, 1 కప్ ఆలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పల్లీలు, నువ్వులు వేయించినవి తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హోల్ గరం మసాలా అనేది తీసుకున్నానండి. మిక్సీ జార్ తీసేసుకొని దీంట్లో పల్లీలు, నువ్వులు యాడ్ చేసేసాను. హోల్ గరం మసాలా కూడా యాడ్ చేశానండి. ఇవి మిక్సీ పట్టి పక్కన పెట్టేసేయాలి. స్టవ్ వెలిగించి కడాయి అనేది పెట్టేశాను. 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది తీసుకున్నానండి. మసాలాకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడాలి, అప్పుడే టేస్ట్ వస్తుందన్నమాట. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 రెబ్బల కరివేపాకు అయితే యాడ్ చేశానండి. ఇలా కరివేపాకు అనేది చిటపటలాడాలి, మంచిగా క్రిస్పీగా ఉంటుందన్నమాట. బిర్యానీకి సైడ్ డిష్గా ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫుల్ వీడియో వాచ్ చేసిన తర్వాత ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా వచ్చిందో. 1 ఫుల్ బౌల్ అయితే ఆలు ఇంత పెద్ద సైజులో కట్ చేసుకొని వేసేసుకున్నానండి. ఆయిల్లో ఆలూస్ అనేవి మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. చూడండి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను యాడ్ చేసేసాను. ఇలా యాడ్ చేయడం ద్వారా ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. ఇలాంటి వెరైటీ ఆఫ్ ఫుడ్ డిషెస్, స్నాక్ ఐటమ్స్, హెల్తీ ఐటమ్స్ అన్నీ నా ఛానల్లో ఉంటాయండి. ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి, నోటిఫికేషన్స్ వస్తాయండి. ఆలు ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు 1 కప్ టమాటోస్ కూడా యాడ్ చేసేసానండి. ఈ విధంగా ఆలు టమాటా అనేది చక్కగా ఫ్రై అవుతాయి ఆయిల్లో అన్నమాట. చిటికెడు పసుపు కూడా యాడ్ చేశానండి. వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం పొడి యాడ్ చేశాను. మీకు కావాలంటే పచ్చిమిర్చి, పల్లీలు పేస్ట్ చేసే టైంలో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకోవచ్చండి, అలా కూడా బాగుంటుంది. 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి. చూసారా, ఇప్పుడు ముక్కలకి మంచిగా పడుతుందన్నమాట. దీంట్లో గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేస్తున్నానండి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మన ఆలు టమాటాస్కి పౌడర్స్ కూడా చక్కగా పడతాయన్నమాట. ఈ టైంలోనే పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలండి. నేనైతే యాడ్ చేశాను. చూడండి, ఈ విధంగా మనకి చిక్కదనం చూసి మనం వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇది మంచిగా ఉడికిన తర్వాత మనకి ఆలు టమాటో కర్రీ అనేది రెడీ అయిపోతుంది. డిష్ అవుట్ చేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే బాగుంటుంది. లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వంటకంతో ఉంటుంది మీ రోజా మ్యాజిక్ ఆంటీ అండి. థ్యాంక్ యూ.